హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహీ లాంగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను మా బాబు కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఆ ఆనందంలో పడి వీడియో తీయడం కూడా మర్చిపోయానండి. ఇదైతే విలేజ్కి వచ్చిన దగ్గరలో కొన్ని క్లిప్స్ అయితే అలా తీసాను అనమాట. మా విలేజ్ వైబ్స్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది విలేజ్కి వచ్చిన మరుసటి రోజు వీడియో అనమాట. ఇక్కడికి నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే మా అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నానండి. నేను ఒకటే కాదు ఫ్రెండ్స్, మా బాబు, మా అమ్మ, నేను ముగ్గురం కలిసి వెళ్తూ ఉన్నామన్నమాట. మా బాబు వీడియో తీస్తున్నాడు. ఎందుకు వెళ్ళామంటే కూలోళ్ళు వచ్చారండి ఈరోజు. అమ్మ వాళ్ళకి చిన్న చేను పెరుగుతూ ఉన్నారనమాట. సో కూలోళ్ళకి అన్నం తీసుకెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి అన్నం అక్కడ పెట్టేసిన తర్వాత నేనైతే అలా కూలోళ్ళ దగ్గరికి అయితే వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత చక్కగా, ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారంటే నిజంగా వాళ్ళ మాటలు వింటుంటేనే ఎంత బాగా అనిపించింది తెలుసా. చాలా రోజుల తర్వాత వీళ్ళందరినీ కూడా చూడడము, అది కూడా ఇక్కడ మా చేనులో అందరితో అలా సరదాగా కొంతసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా పళ్ళు తోముకోవడానికి అని చెప్పేసి వెళ్ళారండి. ఆ టైంలో నేను కొంతసేపు చిన్న చెట్లు పెట్టి పెరిగాను. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే కొంగలు ఉన్నాయి కదండి చేను మీద, చూస్తున్నారా? ఇక్కడ పచ్చని చేనులో తెల్లటి కొంగలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదండి. ఆ కొంగలు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. అవి ఎందుకు వస్తున్నాయంటే చిన్న చెట్లు పెరిగిన తర్వాత మట్టి వస్తుంది కదండి, తేమ మట్టి. ఆ మట్టిలో నుంచి కొన్ని చిన్న చిన్న పురుగులు, వానపాములు, క్రిములు, కీటకాలు అన్నీ కూడా పైకి వస్తూ ఉంటాయి అనమాట. అవి తింటాయండి కొంగలు. వాటికి ఆహారం అదే కదా. సో దానికోసం అయితే కొంగలు వస్తున్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే నేను వాటర్ తీసుకొస్తున్నానండి. మా బోర్ దగ్గరికి వెళ్ళి అయితే వాటర్ అయితే తీసుకొస్తున్నాను అనమాట వాళ్ళ కోసము. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా అన్నం అయితే పెట్టానండి. అందరికీ తిన్న తర్వాత అలా కొంతసేపు రెస్ట్ అయితే తీసుకుంటారండి వాళ్ళు. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ అయితే తీసుకుంటారనమాట. ఆ టైంలో నేనైతే అక్కడే కూర్చొని అన్నం తిన్నాను అనమాట. అందరూ తినేసిన తర్వాత అన్నం తింటే కనుక ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే లెవెల్ ఉంటుందండి. పొలం పనులు చేసే వాళ్ళందరూ కూడా ఇది ఫేస్ చేసే ఉంటారనమాట. ఈ హ్యాపీనెస్ అనేది ఫేస్ చేసి ఉంటారు. నాకైతే చాలా ఇష్టం అండి. అది మా పొలం దగ్గర కూర్చొని అన్నం తినాలంటే చాలా ఇష్టము. ఆ అవకాశం నాకు చాలా ఇయర్స్ తర్వాత వచ్చిందనేసి చెప్పచ్చు. చాలా హ్యాపీగా తిన్నాను, కడుపు నిండా తిన్నానమాట ఆ రోజైతే. ఇక్కడ చూస్తున్నట్లయితే చింతకాయలు చూపిస్తున్నాను ఏంటి అనేసి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? చింతకాయలు కూడా మా చెట్లలో ఇటువే అనమాట. మా బావి దగ్గరనే మాకు చింత చెట్లు కూడా ఉన్నాయండి. ఈసారి అయితే చాలా బాగా కాసాయి. సో చింతకాయల కోసం అయితే వెళ్ళాము. అక్కడికి ఎవరెవరు వెళ్ళామంటే మా చెల్లి, నేను, మా చెల్లి పిల్లకాయలు, మా మేనత్త, మా చిన్నాన్న అందరం కలిసి అయితే చింతకాయల కోసం అయితే వెళ్ళామండి. చింతకాయలు కూడా మా మేనత్త కోసం అండి. అందుకని చెప్పి మా చిన్నాన్న అయితే పిలిచారు, రండమ్మ చింతకాయలు తీసుకుందామని చెప్పేసి అంటే పిలిస్తే మా చెల్లి నిద్రం కూడా వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అత్తమ్మ, నేను, మా చెల్లి ముగ్గురం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ మా కష్ట సుఖాలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నామండి. ఎందుకంటే మేము ముగ్గురము కలిసి ఊరికి వచ్చింది చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అండి. అందుకని చెప్పి మా చెల్లి, నేను మాత్రం చాలా చక్కగా చాలా విషయాలు మాట్లాడుకున్నాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఓ పక్క పిల్లలు మాట్లాడుతూ అరుస్తూ ఇలా పని చేసుకుంటూ మాట్లాడుకుంటే చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత చాలా ఫ్రీగా ఉన్నామండి మా చెల్లి, నేను, మా అత్తమ్మ అయితే ఇలా ఎంజాయ్ చేస్తుండే టైంలో. అదేంటో కానీ నా జాతకం ప్రకారం చెప్పాలంటే నేను ఎంత ఎంజాయ్ చేస్తానో అంత బాధపడాల్సిందే, అంత ఏడవాల్సిందే. ఎంత ఏడుస్తానో అంత సంతోషపడాల్సిందే అనమాట. ఇలా ఎవరికైనా మీలో కూడా ఇలా జరిగిందేమో కామెంట్ చేయండి. నాకైతే నా జాతకం ప్రకారం నిజంగా అది చాలా వరకు జరిగిందండి. సో ఆ రోజు కూడా అలానే జరిగిందనమాట. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామో ఆ టైంలో నా ఇయర్ రింగ్ అయితే దారిపోయిందండి. అది కూడా ఆ రోజు ఫ్రైడే అనమాట. అందులో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నా ఇయర్ రింగ్ దారిపోవడం అనేది నా లైఫ్లోనే ఫస్ట్ టైం అండి. ఇంతవరకు నేను ఎప్పుడు గోల్డ్ కూడా పోగొట్టుకునేది కూడా లేదనమాట. ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నా ఇయర్ రింగ్ అయితే దారిపోయింది. ఇలా జరుగుతుందనేసి అస్సలు అనుకోలేదండి నేను. ఇది చాలా 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 బాధాకరమైన విషయం అనమాట. చాలా ఏడ్చాను. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే అక్కడ నా పైన కొన్ని కొమ్మలు కనిపిస్తున్నాయి కదండి, చెట్టు కొమ్మలు. ఆ కొమ్మల్లో నుంచి పెద్ద పెద్ద చీమల్లాగా నా పైన అయితే పడి కట్ చేసేయండి బాగా నాకు. అక్కడ మా బాబు అయితే వీడియో తీస్తూ నవ్వుతున్నారు. నేను ఒక పక్క ఏడుస్తుంటే వాళ్ళు ఒక పక్క నవ్వుతున్నారు అనమాట. వీడియో తీయొద్దు అని చెప్పేసి అయితే అంటున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే అనమాట. వాటిని గుండ్రు కోతులు అనేసి అంటాం మేము. విలేజెస్లో ఉండే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది వాటిని ఏ పేరు పెట్టి పిలుస్తారు అనేది. మేమైతే గుండ్రు కోతులు అంటామండి. పెద్ద పెద్ద చీమల్లాగా ఉంటాయి అనమాట. ఆ తర్వాత మా అత్తమ్మ
వచ్చి "నువ్వు అక్కడి నుంచి వచ్చేసేయమ్మా, నేను తీస్తాను ఆ కాయలు, ఫస్ట్ నువ్వు ఇక్కడికి వచ్చేసేయి" అని చెప్పేసి పక్కకు తీసుకొని వచ్చేసిందనమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదండీ, అక్కడే అనమాట బాగా కట్ చేసాయి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక చెట్టు కనిపిస్తుంది కదండీ, ఆ చెట్టు పేరు వచ్చి కాశీ చెట్టు అనమాట. ఇందులో చిన్న చిన్న కాయలు వస్తాయి. అవి మాగిన తర్వాత బ్లాక్ అవుతాయి అనమాట. అవి తినొచ్చు. నెక్స్ట్ ఆకు కూడా మనం పప్పు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలా అనమాట విలేజ్కి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అంతకు మించే కూడా బాధపడ్డానండి నేను. సో ఇదనమాట విలేజ్కి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ ఇవి అనమాట. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. బాయ్.